వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న నేత ఆయన. 19 ఏళ్ల వయసులోనే రాజకీయ ప్రవేశం చేసి ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు, వేధింపులు ఎదుర్కొని జైలు జీవితాన్ని కూడా అనుభవించిన ఎక్కడా తొలగ్గని రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ 25 ఏళ్లకే సీనియర్లకు సైతం సాధ్యం కాని రాజకీయ అనుభవాన్ని సొంతం చేసుకొని వైసీపీ యువ నాయకులలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. కర్నూలు జిల్లాలోని నంది కొట్కూరులో వైఎస్ఆర్సీపీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి తనదైన రీతిలో రాజకీయంగా దూసుకుపోతున్న యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, డాక్టర్ ఉషారాణి దంపతులకు జన్మించారు. మల్లికార్జున్ రెడ్డి, ఉషారాణి కడప జిల్లాలో పేరున్న డాక్టర్లు. ఇక ఆయనకి ఒక అన్న ఉన్నాడు, ఆయన కూడా డాక్టరే. సిద్ధార్థరెడ్డి మాజీ మంత్రి శేషసాయన రెడ్డి మనవడు. అలాగే మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి కుమారుడి వరుస అవుతాడు. సిద్ధార్థరెడ్డి తండ్రి మల్లికార్జున్ రెడ్డి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి తమ్ముడు. మొదటి నుంచి రాజకీయ కుటుంబం అయినప్పటికీ సిద్ధార్థరెడ్డి కుటుంబం మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉంది. పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజకీయాలలో ఉన్న సిద్ధార్థరెడ్డి తండ్రి మల్లికార్జున్ రెడ్డి, తల్లి ఉషారాణి మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. మాజీ మంత్రి మనవడు అయినప్పటికీ సిద్ధార్థరెడ్డి చిన్నప్పుడు సాధారణ జీవితాన్నే గడిపాడు. కడపలోని విద్యా మందిర్ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తరువాత ఇంటర్మీడియట్ కడపలోనే చైతన్య, నారాయణ, నాగార్జున కాలేజీలలో పూర్తి చేశారు. కొన్ని కారణాల వల్ల ఈ 3 కాలేజీలలో చదవాల్సి వచ్చింది. అయినా 80% పైగా మార్కులు సాధించారు. ఆ తరువాత హైదరాబాద్ లో సిబిఐటి కాలేజ్ లో సివిల్ ఇంజనీరింగ్ లో చేరారు. అయితే అది అర్థం కాక సెకండ్ ఇయర్ లోనే చదువుకు స్వస్తి చెప్పారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. తన పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజకీయాలలో యాక్టివ్ గా ఉండడంతో సిద్ధార్థరెడ్డి కూడా పెదనాన్నకి తోడుగా రాజకీయాలలో క్రియాశీలకం అయ్యారు. పెదనాన్నతో పాటు కొన్నేళ్ల పాటు రాజకీయాలలో ఓనమాలు దిద్దారు. ఈ క్రమంలో తనదైన దూకుడుతో సిద్ధార్థరెడ్డి రాజకీయాలలో ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు అనుకోని రీతిలో కొన్ని కేసుల్లో ఇరుక్కోవాల్సి వచ్చింది. సిద్ధార్థరెడ్డి దూకుడే దీనికి కారణం అని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సిద్ధార్థరెడ్డికి దూరం అయ్యారు. అయినా సరే తన తొలి పొలిటికల్ హీరో తన పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డే అని సిద్ధార్థరెడ్డి చెబుతారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పెదనాన్న కొడుకులు రాజకీయంగా దూరం అయ్యారు. ఈ క్రమంలో రాజకీయంగా కొంత సైలెంట్ అవ్వాలని సిద్ధార్థరెడ్డి భావించిన ఓటమిని అంగీకరించలేక తప్పుడు ప్రచారాలతో అవమానించడం వల్ల తాను రాజకీయాలకు దూరం అవ్వకూడదని నిర్ణయించుకున్నారు సిద్ధార్థరెడ్డి. బైరెడ్డి ఫ్యామిలీ పని అయిపోయింది అని, రాజకీయాలలో బైరెడ్డి ఫ్యామిలీ కథ ముగిసిందనే విమర్శలకు సమాధానం ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకొని మొండిగా పోరాడాలని భావించి రాజకీయ రణరంగంలో కొనసాగారు. కర్నూలు జిల్లా రాజకీయాలలో వర్గపోరు ఎక్కువ. ఎన్నో ఏళ్లుగా పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. దీంతో వారిని నమ్ముకున్న వారు అదే పార్టీలో ఉన్నారు. ఈ క్రమంలో కార్యకర్తలకు అండగా ఉండాలని, నమ్ముకున్న వారికి న్యాయం చేయాలని భావించి అయిష్టంగానే టీడీపీలో చేరే ప్రయత్నం చేశారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. అందులో భాగంగా నారా లోకేష్ ని, అప్పటి టీడీపీ నేత టీజీ వెంకటేష్లను కూడా కలిశారు. కానీ వారి తీరును దగ్గర నుంచి చూసిన తరువాత టీడీపీలోకి వెళ్ళకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఏళ్ల తరబడి టీడీపీలో ఉన్న పెదనాన్న రాజశేఖర్ రెడ్డిని కేడర్ని కాదు అనుకొని తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని భావించారు. అయితే తనపై నమోదైన కేసుల కారణంగా కొంతకాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయ్యారు. ఈ క్రమంలోనే కడప జిల్లాలోని సమీప బంధువుల ద్వారా వైఎస్ఆర్సీపీలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసుకుని 2018 జూలైలో వైఎస్ఆర్సీపీలో చేరారు సిద్ధార్థరెడ్డి. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అభిష్టానానికి వ్యతిరేకంగా ఆయన సోదరుడి కుమారుడే వైఎస్ఆర్సీపీలో చేరుతుండడంపై వారి కుటుంబం, అనుచర వర్గం, మద్దతుదారులతో పాటు కర్నూలు జిల్లా రాజకీయాలలో తీవ్ర చర్చ జరిగింది. అయినా సరే తాను అనుకున్న విధంగా వైఎస్ఆర్సీపీలో చేరి జగన్ ని ముఖ్యమంత్రిగా చూడాలనే సంకల్పంతో వైఎస్ఆర్సీపీ కోసం అహర్నిశలు పనిచేశారు సిద్ధార్థరెడ్డి. జగన్ కూడా యువ నాయకుడైన సిద్ధార్థరెడ్డిని ప్రోత్సహించారు. గుండెలో పెట్టుకొని చూసుకుంటాను అని సిద్ధార్థరెడ్డికి మాట కూడా ఇచ్చారంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంకొక విషయం కూడా చెప్పాలి. సిద్ధార్థున్నాడు నా పక్కనే, యువకుడు, ఉత్సాహవంతుడు. రాబోయే రోజుల్లో సిద్ధార్థున్న గుండెల్లో పెట్టుకుంటాను.
రాజకీయంగా సిద్ధార్థులు పైకి తీసుకొస్తాను అని మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. అంతేకాకుండా ఎందరో తలపండిన హేమాహేమీలు వైఎస్ఆర్సీపీలో ఉన్న చురుగ్గా పార్టీ కోసం పనిచేస్తూ తన వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేసే సిద్ధార్థ రెడ్డి వయసులో చిన్నవాడైనప్పటికీ నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా నియమించారు. సిద్ధార్థ రెడ్డి కూడా జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఓ పక్క గౌరు కుటుంబం, మరో పక్క టీడీపీ నుండి మాండ్ర శివానందరెడ్డి, ఇంకో పక్క సొంత పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వారి సీనియర్లు ప్రత్యర్థి శిబిరంలో ఉన్న వెనక్కు తగ్గని తెగువ, నమ్ముకున్న వారికి న్యాయం చేయాలనే తపనతో నందికొట్కూరు వైఎస్ఆర్సీపీకి జవసత్వాలు తీసుకొచ్చారు సిద్ధార్థ రెడ్డి. ఆర్థిక అంగబలం లేకపోయినా మీకు నేనున్నా అన్న నమ్మకాన్ని ప్రజలకు కలిగించి వారి ఆదరణ అభిమానం సంపాదించుకున్నారు సిద్ధార్థ రెడ్డి. ఆ ఆదరణ అభిమానమే ఓట్ల రూపంలో కురిసి నందికొట్కూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆర్థర్ 40,000కు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు. తన విజయంలో సిద్ధార్థ రెడ్డి పాత్ర ఎంతో కీలకం అని వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ చెప్పడం సిద్ధార్థ రెడ్డి పనితీరుకు నిదర్శనం అని చెప్పవచ్చు. జగన్ గెలవకపోతే, సీఎం అవ్వకపోతే కొందరికి రాజకీయ భవిష్యత్ లేదేమో కానీ తనకు జీవితమే లేదు అని చెప్పిన వ్యక్తిత్వం సిద్ధార్థ రెడ్డి సొంతం. వైసీపీలో చేరినప్పుడే కర్నూలులో తమ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది అని ఎంతో ధైర్యంగా చెప్పిన సిద్ధార్థ రెడ్డి అన్న మాటను నిలబెట్టుకోవడంలో, జగన్మోహన్ రెడ్డి తనను నమ్మి ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చడంలో తన వంతు పాత్ర పోషించి సిద్ధార్థ రెడ్డి చిన్న పిల్లవాడు అని ప్రత్యర్థులు, సొంత పార్టీ నేతలు అన్న మాటలకు విజయంతో దీటైన సమాధానం చెప్పారు. వైసీపీ ఘన విజయం సాధించిన తరువాత కూడా ఏమాత్రం గర్వం చూపకుండా తన పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గొప్ప నాయకుడని, తన పొలిటికల్ హీరో ఆయనేనని, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని కాదు, ఆయన చేసిన మంచి పనుల వల్లనే ప్రజలు ఆయనను గుర్తించుకున్నారు అని పెదనాన్న గురించి గొప్పగా చెబుతూ కుటుంబ బంధాలకు విలువ ఇచ్చారు సిద్ధార్థ రెడ్డి. 19 ఏళ్ల వయసులో రాజకీయ ప్రవేశం చేసి ఎన్నో అవమానాలు, వేధింపులు ఎదుర్కొని జైలు జీవితాన్ని కూడా అనుభవించిన ఎక్కడా తొలగ్గని రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ 25 ఏళ్లకే సీనియర్లకు సైతం సాధ్యం కాని రాజకీయ అనుభవాన్ని సొంతం చేసుకున్న సిద్ధార్థ రెడ్డి తనకు పెద్దగా రాజకీయ లక్ష్యాలు లేవని, నమ్మిన వారికి న్యాయం జరిగితే చాలు అని ఎంతో నిగర్వంగా చెప్పడం ఆయన మంచితనానికి మచ్చుతునక. చిన్న వయసులోనే రాజకీయాలలో అనూహ్య రీతిలో సత్తా చాటిన సిద్ధార్థ రెడ్డి అనుకున్న లక్ష్యాలను పూర్తి చేసి మంచి లీడర్ గా మరింత ఎదగాలని కోరుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.